గోవింద 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 గోవింద
శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. భక్తమహాజనులారా, కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అని అన్నట్లుగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో మరలా ఆ ధర్మాన్ని రక్షించడానికి, పునరుద్ధరించడానికి గాను స్వామివారు అనేక విధములైనటువంటి అవతారాలను ధరిస్తూ ఉంటారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పి స్వామివారే సాక్షాత్తుగా చెప్పారు కదా. ఆ విధంగా
కృతయుగంలో నృసింహస్వామిగా వచ్చి స్వామివారు త్రేతాయుగంలో రఘునందనుడిగా ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా మనల్ని అనుగ్రహిస్తారు. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రీ సౌత్రస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విజయ విఘనసే నమః. శృతిస్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తికం శుద్ధం వందే శ్రీభనోర్ణవం. ప్రాణానాయమ్య ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మాః ఓం జనః ఓం తవః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం శ్రుతౌ దేవస్య భవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థనిల ప్రతిపేసిన సర్వోత్తంతర్వశుద్ధం శాంతత్వం స పుణ్యావాచకర్మ కరిష్యన్ ఆదో నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్షేనారాధనం తదంగరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాంశేషు తరత్సరస్సు పరిపూర్దేషు అపోపిరహ్నన్ పరిపాదేశ్యే గృహామృత్తాగం సర్వం కర్మ ఇదమాపస్వా శుధమా శాంత శాంతమా శుభా శుధమా పోతా పుతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధతమామతాం దృశాః పోతా బ్రహ్మపుత్రేణ పుతా సూర్యసరస్వై ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపాప భజవాపో నమాపో ఉదాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతి విశ్వాపో యో విశ్వాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భస్వరాపోం అస్మిన్ కుంభేంగా సరిత్నావాయావి ఏతేషతం వ్రణే సహస్రం విజ్ఞాః పాడావిదా పుత్ర तेभ्योन्द्रसदाद विष्णुर्ष्य देवां चन्द्रमतस्वस्य वरुणमावाहयामि प्रदेशमावाहयामि रक्ताम्रधर्मावाहयामि यादस्मदमावाहयामि वरुणाय नमः. वरुणस्यैदमासनं वरुणाय नमः. इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमार्घ्यं समर्पयामि. एते प्लतस्त्रोत्रयाभरणोपवेतपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमेक्षता सर्वोपचाराः सर्वतीर्थनं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमानसकर्मणा निर्घ्नेन समाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये. विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसंनुतं व्याप्तिं सङ्केतं सुस्पर्धवाहनं पूर्वाषाढोद्धवन्तं दक्षिणाकुमच्चेत् आग्नेयस्वाद्यतामेत्ताश्चेदातं मितोत्सम्भोः वैराजन्ते सुतनिधत्तां वृक्षां दिशोपदानाम्नादि यामे साञ्जन्दान् दातु ओं भूः पद्माकारणले. विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रतीमावाहयामि वामे ज्यामावाहयामि तत्पत्नी विश्वक्सेनस्यैदमासनं. विश्वक्सेनाय नमः. इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमार्घ्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि. विश्वक्सेनस्पृधा राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेत कर्मणान् विघ्नशान्ते. आरम्भे कर्मणान् पुष्टे विघ्नानान् परिसमाप्य कुर्यात् सुवर्वारस्य विश्वक्सेनस्य पूजनं भगद्ब्रह्मनादः पुण्यः पुण्याहं वाचयिष्ये. ओं वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तप्रोक्षतम् अस्तु. प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु आयतेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु आयतेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु आयतेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. ओं मतो देवाः वन्तु नतो विष्णुचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्चक्रमे त्रिधानुदेवतं समूढमस्य वागुंसरे त्रीणि पदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वसुदेतोः वृतानि वसुसि. इन्द्रस्य युज्यसखाः तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरा ततं तद्विप्रासो वन्यवो जार्ध्रवागं दत्सविन्दते. विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा शरीरस्य प्रहिंसते द्रविणोदा विरोधिषण्णो द्रविणोधारास्ति दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्विदा भविष्यं यदा वै सूर्यवदति अधनक्षत्रन्नैति यावत् तत्सूर्योगच्छेति अतदहन्यं वस्येति तावत् गुरुजत्कारी स्यात् पुण्याः यवकुरुते. ओं भूः दिपुरोक्तिविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तनिलपरिपरिस्ना सर्वोत्तन्तर्विषुतत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्याहं ब्रवन्तोः ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रवन्तोः ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रवन्तोः ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु. स्वस्तिनीन्द्रोर्धस्वासनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्षरिष्टिमि स्वस्तिनो बृहस्पतिः ददातु. ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तनिलपरिवेशना सर्वोत्तन्तर्विषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्तिं ब्रवन्तोः ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं ब्रवन्तोः ब्रवन्तु
कर्मणे स्वस्ति कर्मण स्वस्ति भ्रंतु कर्मणे स्वस्ति वृद्ध्या स्वाम्यै नम सोम सद्यां मित्रदेवं मित्रदेन नमस्तु अनुराधान् हविषा वृद्धयन्तः शतञ्जीवें सदस्य वीराः ओं भूः अतिप्रोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थनिरपरिवेशना सर्वतन्त्रविषतत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं भ्रवन्तः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं भ्रवन्तः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं भ्रवन्तः भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामय भोस्तान ऊर्जेदातना महेरणाय चक्षे यपस्वदमार्दस्तस्य भार्यतेन उषतिरिव मात्रः तस्मारङ्गमापो सक्ष्याय जन्मथा आपो जनेधाजनः हिरण्यवर्णास्य पापकायाः जातः कस्यभोजाः चन्द्रः अग्निया गर्भं ददरे विरूपास्थानापस्यगुत्स्थानापवन्तु पवमानस्तु अर्जुनः पवित्रेण विचर्षणिः यः पोता सपनात्मा पठन्तमा देवजनाः पठन्तमनवोधिया पठन्तविश्वायवः जातवेदः पवित्रपति पवित्रेण प्णाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतकुम्रणु येन देवाः पवित्रेण आत्मानं प्रणतेस्ताः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं यतोऽद्यां गम्भीरण्यं तेन ब्रह्मविदामयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनिधि सहमाप्नातु सोमस्तस्यावरणसमीक्षा यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वाप्नातु तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञवते दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातु भेषजं षण्णोऽस्तुद्युपदे षञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्यान्ति देवार्तिरा मार्जयन्तां दक्षिणायान्ति समासाः पुत्रा मार्जयन्तां प्रतीक्षान्ति शीघ्रः पशुवा मार्जयन्तां उदीहीच्छान्तिश्चा भोषधया वनस्पतयः मार्जयन्ताम् ऊर्ध्वायाः विदग्नः संवत्सरो यज्ञमुदर्मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तवस्पदे प्रजानि अस्मान् स्वा विश्वानमिव भवनः इत्येमहे प्रजन्नो षष्वश्चने तद्वदेशं चतुष्पदे वास्तवस्पदे शक्मया सुंसदा ते सक्षिमे शरण्यागात्मत्याः आवक्षेमुदे वरं नो यूजं पातस्तस्तुभिस्दानः अमीवः वास्तवस्पदे विश्वारूपाण्याभिषन्ने तथा सेवयेदिनः अनोरणीयान् महतमहीयानात्मा गुहायानि दोष्यन्तः तमः कथं पश्यति पीतशोको धातुप्रसादान् महिमानिमीशं वर्णान्मा सक्सेनान्मा पुनः पाद्याचं सर्पयामि वर्णान्मा सक्सेनान्मा यथा भाषा गुरुभारन्वेदयान् ताम्बूलं सर्पयामि सुवर्णपुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఈనాడు లోకక్షేమార్థమై లోకంలో ఉండేటువంటి సమస్త జీవులన్నీ కూడా సుఖ సంతోషాలతో వాటి యొక్క జీవనాన్ని సాగించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో జగద్రక్షకుడైనటువంటి శ్రీనివాస ప్రభువుకు నిర్వర్తించేటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో మనందరినీ భాగస్వాములను చేసే విధంగా అందరి చేత కూడా సంకల్పాన్ని పఠింపచేశారు ఆచార్య స్వామివారు. అటువంటి గొప్ప సంకల్పాన్ని చేసిన తరువాత ముందుగా విశ్వక్సేనారాధనం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఆరంభే కర్మణా పుష్ట్యై విఘ్నానాం ప్రశమనాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఏదైనా ఒక కర్మను మొదలుపెట్టేటప్పుడు ఆ కర్మ నిర్విఘ్నంగా పరిపూర్తి చెందడం కోసమై ఆ కర్మ యొక్క ఫలాన్ని మనం అనుభవించడానికై నిర్విఘ్నంగా కర్మ పరిపూర్త్యర్థమై ఈ విశ్వక్సేనారాధనాన్ని నిర్వర్తించాలి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ విశ్వక్సేనుడు ఎవరు అంటే స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు. శ్రీవత్సం బ్రహ్మసూత్రంచ వినాసర్వం హరేరివా అని చెప్పి వర్ణిస్తారు విశ్వక్సేనుల వారిని. అంటే స్వామివారికి వక్షస్థలంలో ఉండేటువంటి శ్రీవత్సము అలాగే బ్రహ్మసూత్రము ఈ రెండూ తప్ప మొత్తము కూడా స్వామి ఎలా ఉంటాడో అలాగే సారూప్యాన్ని చెంది ఉంటాడట ఆ యొక్క విశ్వక్సేనుల వారు. అటువంటి విశ్వక్సేనుణ్ణి ప్రార్థించిన తర్వాత
సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన అని అన్నట్లుగా విష్ణు పాదోద్భవ అయినటువంటి గంగా ఇత్యాది సమస్త నదీ తీర్థములన్నిటినీ కూడా ధ్యానించి ఆ కలశంలోకి ఆవాహన చేసి ఈ నదీ నదములన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వరుణదేవుణ్ణి ఆ కలశం యందు సమర్చించిన తర్వాత విశేషములైనటువంటి ఉపచారములు సమర్పించి హిరణ్య పవమాన సూక్తములతో ఆ కలశాన్ని అభిమంత్రించి ఆ కలశోదకాన్ని సర్వత్రా కూడా ప్రోక్షణ చేయడం ద్వారా పరమాత్మకు వినియోగించేటువంటి ద్రవ్యములు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా శుద్ధి చేకూరి పరమాత్మ పదార విందముల చెంతకు అవి వెళ్ళడానికి గాను వాటికి అర్హత కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ విధంగా పుణ్యాహ కైంకర్యాన్ని నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు సద్యోంకురార్పణ అనేటువంటి వైదిక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ మలయప్ప స్వామి వారికి జరుగుతూ ఉన్నటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవానికి గాను ఇంద్రాది సమస్త దేవతలను, అప్సరలను, గంధర్వులను, కిన్నెరలను, కింపురుషులను అందరినీ కూడా ఆహ్వానించడానికి ఈ అంకురార్పణ కైంకర్యంలో భాగంగా 5 పాలికలను ఏర్పాటు చేసి నవధాన్యములను ఆ పాలికలలో ఉంచేటువంటి కార్యక్రమంగా సద్యో అంకురార్పణ అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించి ఓషధీషుడైనటువంటి సోముణ్ణి ప్రార్థించి కుర్వంతు సఫలం కర్మ కుర్వంతు సతతం శుభం అని చెప్పి ఈ కర్మ మొత్తము కూడా సఫలీకృతం చెందాలి అని ప్రార్థించి ఇప్పుడు తర్వాత కార్యక్రమాలను ఓం షణ్ణోన్ దత్తాంత సౌర్యార్థం స్వయంభురగ్రీం తేం దాయ నాగరాజమావాహయామి సాశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి ప్రదశరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమార్ఘ్యం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో మీతామిశ్వనా భగ స్వస్తి దేవైర్నరుణ స్వస్తి పూషాం సరోదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తి వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తి వైశ్వానరో వసూరజ్ఞ స్వస్తి దేవాః వంత్రివో స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యరేవతి స్వస్తి నీంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నో ఇదేకృతి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పణథదాఘ్నదా జానతా సంగమేమహి స్వస్తైనంతార్క్షమరిష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నామవారుహేమ అంహోం చ మాంగిరా సంజయంచ స్వస్త్యాత్రేయం మనదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే సుస్తం బాధే స్వయన్నోస్తు శుభగం శుభం. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమదేహి కరావలంబమని ఆ వెంకటేశ్వర ప్రభువును మనం ప్రార్థిస్తూ ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా సద్యో అంకురార్పణ అనేటువంటి కైంకర్యం ద్వారా సమస్త దేవీ దేవతలందరినీ కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించినటువంటి అర్చక స్వాములు ఇప్పుడు భక్తి శ్రద్ధలతో నవవరుడి రూపంలో ఉన్నటువంటి మలయప్ప స్వామి వారికి విశేషార్చన కైంకర్యాన్ని నిర్వర్తించి రక్షాబంధనాన్ని నిర్వర్తించడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు. స్వామివారికి సుప్రభాత ప్రభృతి ఏకాంత సేవ పర్యంతము ప్రతి కైంకర్యము కూడా శ్రీవైఖానస భగవచ్ఛాస్త్రోక్తంగా విఖనో మునీంద్రులు అనేటువంటి మహాపురుషులు అనుగ్రహించినటువంటి శాస్త్ర పద్ధతిలో నిత్యము కూడా జరుగుతుంది. అటువంటి శ్రీవైఖానస భగవచ్ఛాస్త్రోక్తంగా ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో స్వామివారికి రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తించడానికి ముందుగా విశేషార్చన కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పిన రీతిలో నవవిధ భక్తి మార్గములలో అర్చనం చాలా శ్రేష్టమైనది. ఎందుకు అంటే స్వరూపాం ప్రతిమాం విష్ణో ప్రసన్నవదనే క్షణం కృత్వాత్మన ప్రీతికరీం సువర్ణరజతాతిభి అని అన్నట్లుగా
వైకుంఠంలో ఉండేటువంటి ఆ పరమాత్మ నా ముందు ఈ విగ్రహ రూపంలో ఉండి నా చేత అర్ఘ్యపాద్య ఆచమనాది కైంకర్యములన్నీ కూడా అందుకుంటూ ఉన్నాడు అని చెప్పి ఉండేటువంటి గొప్ప భావన ఏదైతే ఉందో, భావేహి విద్యతే దేవో తస్మాత్ భావో హి కారణం అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన ద్వారానే ప్రత్యక్షం అవుతాట స్వామివారు. ఉదాహరణకి మనం ప్రహ్లాదుణ్ణి చూస్తే కనుక అన్ని చోట్ల కూడా నిండి ఉన్నాడు స్వామి. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి అని చెప్పి తన తండ్రికి సైతం చెబుతాడు, అణువణువులోనూ కూడా పరమాత్మ నిండి ఉన్నాడు అని. అంటే ప్రహ్లాదుడు ముందు వీక్షించాడా అణువణువులోనూ ఉన్న పరమాత్మను అంటే లేదు లేదు, నమ్మాడు. ఆ ప్రహ్లాదుడు నమ్మినందుకు గాను సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నమృగం నమానుషం అని చెప్పి వర్ణిస్తారు నరసింహస్వామి వారిని. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సకల ప్రాణులలోనూ అలాగే చరాచర వస్తువులలో అన్నిటిలో కూడా పరమాత్మ నిండి ఉన్నాడు అనేటువంటి భావన ఏదైతే ఉందో అటువంటి భావన మనకు కలిగిన వెంటనే ఆ స్వామివారు మనకు ప్రత్యక్షం అవుతాడట. అలాగా ప్రతి భక్తుణ్ణి కూడా అనుగ్రహిస్తూ పిలిచిన పలికే దైవంగా, నిత్య నిరంతరము ఆపద్బాంధవుడిగా, అనాథరక్షకుడిగా, అడుగడుగు దండాలవాడుగా నిత్యము కూడా భక్తులను అనుగ్రహించేటువంటి శ్రీనివాస ప్రభువు ఈనాడు మనందరి కోరికలు తీర్చడానికై, మనందరి కామనలను కూడా సఫలీకృతం చేయడానికై శ్రీభూదేవులతో సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో ఒక పక్క సింహాసనం పైన రాజాధిరాజుగా జగత్ కళ్యాణ చక్రవర్తిగా ఆ స్వామివారు కొలువుదీరి ఉండగా, శ్రీభూదేవులు ఇరువురు కూడా నూతన వధువులుగా అలంకార విభూషితులై మనకు దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నారు. అంటే ఒక పక్క ఆ సింహాసనం మీద ఉన్నటువంటి స్వామివారిని వీక్షించాలా, లేదంటే ఒక పక్క కొలువై ఉన్నటువంటి అమ్మవార్లను వీక్షించాలా అంటే వారిరువుడు కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకోవడం ద్వారా ఈ కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత ఏకాసనంపై వేంచేసి సంపూర్ణంగా మనకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. అప్పుడు కన్నుల నిండుగా స్వామి అమ్మవార్లను మనం దర్శించుకొనవచ్చు. కాబట్టి ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా మనల్నందరినీ రక్షించేటువంటి స్వామివారికి రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. అంటే ఆనాడు గజేంద్రుడు పిలిచాడు కదా, నీవే తప్ప ఇతఃపరం విరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కాపవే వరద సంరక్షించు భద్రాత్మక అని చెప్పి ఎంతో ఆర్తితో పిలిచిన వెంటనే అమ్మవారిని సైతం పట్టించుకోకుండా సిరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు అన్నట్లుగా భక్తులను రక్షించడానికై పరుగు పరుగున వెళ్ళాడు కదా గజేంద్రుడిని రక్షించడానికి ఆనాడు గజేంద్ర మోక్ష వృత్తాంతంలో. అలాగా ఈ కళ్యాణ మహోత్సవంలో ఎవరైనా భక్తులు ఆర్తితో పిలిస్తే కనుక స్వామివారు పరుగు పరుగున వెళ్ళిపోతారేమో అన్నట్లుగా స్వామివారికి, అయ్యా నువ్వు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకోవాలి తండ్రి, ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకుంటూ నీ యొక్క భక్తుల్ని అనుగ్రహించవయ్యా అని చెప్పి రక్షాబంధనాన్ని నిర్వర్తించారా ఆచార్య స్వామివారు అన్న రీతిలో స్వామి అమ్మవార్లకు రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తించి ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. నమస్కరిద్దాం. శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాహార్ధాంశం శుద్ధాతిర్వాహాన్ముక్తు మై దేవాద్రణమాజంతాం దేవ్యా హోతారావణంతు పూర్వేరిష్టాస్యాం తన్వాసువిరాః మహ్యై జంతువ్యాన్ హవ్యాగూతి సత్యామి సోమయస్తు ఏ నామానిగాహం గణమర్చనాహం విశ్వే దేవాస్వాదువాదుదామే బుద్ధన్యమానమస్యామేధ్యాం పాప్మానమజమానస్యంతు శివానస్సంతు ప్రదర్శస్త్రశర్ణో మాతా పృథివీ స్వాతదాతా హోతహృదయేన సౌమ్యాక్షణధ్వమృషణా హోతవింశతే జాతవేదో భువనశ్రేతైః చతపసోజ్య నిశ్యదేః అగ్నిమశ్వథా దేవ్యవాగుం సమీగర్భార్జనేన్ వ్యోమి అభూః ఆయుప్రయాగ్మరేమస్మాదేశ్రోదీతేనోద్రోణి అగ్నాయాహి విదేజ్ఞానో విదాతి నిహోతా సస్యవృషి అయితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిత ప్రసవ
ब्रह्मज्ञानं ब्रह्मसाध्रीमस्रच वेनावः सबुद्ध्यात्मास्तविष्टासश्चवन्मतशिवः ब्रह्माणमावाहयामि प्रजातमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुं सोमर्वन्तमास सोम वीरं कर्मणिं दातु साधन्यं त्रिगं सभेयं पितृश्रवणं योदातस्मै सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि सप्तर्षीनागं सुधा मित्रलोकत्रयं यज्ञं यजमांसते ओम प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धेत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं सुधा मित्रलोकत्रयं यज्ञं यजमांसते ओम प्रोक्ष पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुभूते स्तो विष्णुर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः परशरस पवित्रे स्तो वैष्णव्यो देवसवितपसपुना त्वच्छिद्रेण पवित्रे नमसो सूर्यस्रस्मिरापो देवीरग्रे भोग्रे भोग्रीं यज्ञं नेताग्रे यज्ञपतिन्दतष्मानिन्द्रोत्तोर्य यूयमिन्द्रनिध्वंतोर्य प्रोक्षदास्ता विष्णवे नमः विष्णोऽस्तु भोसि दक्षिणता विष्णोऽस्तु भोसि विष्णोऽस्तु दत्तान् दिवेभ्यः विष्णोऽस्तु भोसि उत्तरदवदेहि चेरञ्जनं विष्णोऽस्तु भोसि ध्वजासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सिन्धस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावर्धेत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं सुगदां मित्रलोकस्तत्रयं यज्ञं यजमांसदेहि ओम प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावर्धेत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं सुगदां मित्रलोकस्तत्रयं यज्ञं यजमांसदेहि ओम प्रणय को वः प्रणयतु सः प्रणयत्वापो देवी प्रणयानयज्ञं संसादयन्त्रः दक्षप्रणयतो ब्राह्मीण तीर्थेन प्रजातमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निशोमावाहयामि प्रजातमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुदमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृश्य ओम श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि विष्णुमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपामि इन्द्राष्टनपामि अग्नेष्टनपामि सोमाष्टनपामि अग्नेष्टनपामि सोमाष्टनपामि अग्निसोमाभ्याञ्जष्टनपामि प्रजापतिष्ठनपामि ब्रह्मणेष्टनपामि इन्द्राष्टनपामि वसुभ्योष्टनपामि मरुद्भ्योष्टनपामि रुद्रेभ्योष्टनपामि अपापस्पृश्य ओम श्री विष्णवेष्टनपामि मित्राष्टनपामि वरुणाष्टनपामि आदित्येभ्योष्टनपामि शुभ्याष्टनपामि पूष्णेष्टनपामि कक्षाष्टनपामि सोमाष्टनपामि औपासनयज्ञाष्टनपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टनपामि सर्वदेवेभ्योष्टनपामि आज्यन्त्रिप्रतिश्रयामि चरुन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषी समिति स्वाहा अमृतस्वारणमसि अंतर्दमृक्षान्तरधारातयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारातयः चिक्पति स्वाप्ना तुच्छिद्रेण पवित्रेण सूर्यसृष्टे स्वाहा मूलाग्राभ्यं तस्वर्षयित्वा अध्यत्य समुद्राष्टमज्जन्तान्तश्चावराधश्चेमामे गीतिकाधीनं सन्तु इंद्राय नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सोत्से नमः अविरप्लसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः एतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवताप्रसवा षष्टिसहस्राणि तमक्षमर्भदमानया अन्त्येत्मात्मा जातवेदस्तेनेतस्सवदे जयद्वदे जास्मान् प्रजापशु ब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाडुण्डे ब्रह्मन् समुद्धम् आधास्ये आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतेः स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतेः स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपोपस्पृश्य ओम श्री विष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा क्षय सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम सो स्वाहा ओम भूर्भो स्व स्वाहा ऐतेन मुखस्थाः अनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसुतप्रासाभिः ओम भूः अतिबृहत्यष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्वाङ्गम् आहारहोमान्ते सर्वन्तर्पर्यातनात् प्रास्तात्तम् अतो देवादिवैष्णवं करिष्ये तेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसुतप्रसवा ओम अतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तां स्वाहा
इदं विष्णुचक्रमे त्रेधानु देवदं समूढमस्वागं श्रे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विश्चेतोः प्रधानस्य इन्द्रस्यजसगा स्वाहा तद्विष्णोः परमं परं सदा पश्यन् सूर्यः दिवे वचक्षरादग्रस्वाहा तद्विप्रासो पुण्यमोजार्ध्रवागं तत्सविन्दते विष्णोर्यत्परं परग्रस्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासाभिः। దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు समस्त वेदार्थ विदे विघनसे नमः श्रुतिस्मृतिनदी पूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्तितकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिविशक्त्या भ्रेमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमदव्यक्ताख्य सप्तावृणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तल अतल सप्तपाताळाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानां अधोभागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते
ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమణి రక్షావతి సింధుమతి గంధవత్తలకావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరుతి వరుణవాయుకుభేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకచలవలయితే లవణేక్షుసరా సర్పితధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుచక్రవంచ సకదాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమద్రక్తమద్వింధ్య పార్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారీ లాభృతభద్రాష్ట్రకేతుకమాలక రవణక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోర్హాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహక్షేత్రే మమ అనేకజన్మసు హ్య జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యేవనకౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్తదురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితరామాదిసంఘాతపకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యः ఉత్తీర్య తలైశ్వర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైకతిలాపర్షణక్రమేణ సర్వరాష్ట్రపకరసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిణీకృత అగ్నిష్టామ అతిరాప్తాప్తర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలాభాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహమంతర్యామి అర్చావతార స్వరూపరుణైః భృగ్వాదిభిర్మన్మాదిభిర్దివ్యభిష్టాయుక్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస అగమోక్త ప్రకారేణ ఆంగీరద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహవంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణశరుణః పుత్రాయ ఆంగీరద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నవానార్వేదుల పంచార్షే పురాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసనీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పనీయాం భార్గవీం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీతుమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రయార్షే ప్రరాణిత కాశ్యప గోత్రోద్భవీం
సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోः అత్యంతమనోహరీం కశ్యప ప్రజాపతేः సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీభూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణైరుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే. విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదానసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. తో ఆనందోత్సాహాల నడుమ శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పటిదాకా వైదిక కార్యక్రమాలైనటువంటి అగ్ని ప్రతిష్టాపన, స్వామివారికి వస్త్ర సమర్పణ, మధుపర్క నివేదన, పాదప్రక్షాళన ఇత్యాది కైంకర్యాలన్నీ నిర్వర్తించిన తర్వాత ఈ కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధాన ఘట్టమైనటువంటి కన్యాదాన కైంకర్యాన్ని ఇప్పటిదాకా నిర్వర్తించారు. ఈ కన్యాదానంలో భాగంగా మహాసంకల్ప పఠనాన్ని చేశారు. అయితే ఏదైనా ఒక దానాన్ని చేయాలి అంటే మామూలుగా దేశకాలాదులతో సంకల్పాన్ని చెబితే సరిపోతుంది. కానీ కన్యాదానాన్ని మహాదానము అని చెప్పి అన్నారు ఆచార్య స్వామి వారు. ఎందుకు అంత గొప్పతనం ఏమున్నది ఈ కన్యాదానంలో అంటే, ఈ కన్యాదానాన్ని నిర్వర్తించడం వల్ల దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం అని అన్నట్లుగా ముందు 10 తరాలు, అలాగే రాబోయేటువంటి 10 తరాలు మనతో కలిపి 21 తరాలు తరించేటువంటి గొప్ప ఫలం ఈ కన్యాదానానికి ఉన్నది. ఎలాగా అంటే కుంభీపాక లోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్య మహాఘోరేభ్య నరకేభ్య ఉత్తీర్య అని చెప్పి అన్నారు. అంటే మన యొక్క శాస్త్రములేం చెబుతూ ఉన్నాయి అంటే పుణ్యపాప ఫలాధార సుఖదుఖ ప్రవర్తనం అని చెబుతూ ఉన్నాయి. అంటే మనం పుణ్యం నిర్వర్తించి ఉంటే కనుక మనకు అది సుఖ సంతోషాల రూపంలో వస్తుంది. అలాగే పాపాన్ని చేసి ఉంటే కనుక దుఃఖం రూపంలో మనల్ని బాధిస్తుంది అని చెప్పి సాధారణంగా మనం వింటూ ఉంటాం. అలాగా పాపకర్మలు నిర్వర్తించడం వల్ల ఆ పాపకర్మల యొక్క ఫలాన్ని అనుభవించడానికి గతించిన వాళ్ళలో కానీ, అలాగే రాబోయేటువంటి వాళ్ళల్లో కానీ ఎవరైనా యమలోకములు చాలా ఉన్నవి. కుంభీపాకము, లోహిత ధామాతప సంఘాతము, కాలసూత్రము ఇత్యాది నరకములన్నీ ఉన్నాయి కదా. ఇటువంటి నరకాలలో వారు కనుక ఉండిపోతే వారందరూ ఆ నరకముల నుండి ఉద్ధరింపబడి శాశ్వతమైనటువంటి విష్ణులోక ప్రాప్తిని పొందుతారు అని చెప్పి కన్యాదాన సంకల్పం చెబుతూ ఉన్నది. ఎంతకాలం ఉంటారు వారు విష్ణులోకంలో? 1 సంవత్సరం ఉంటారా, లేదంటే 2 సంవత్సరాలు ఉంటారా అంటే తిలై సూర్యమండల పర్యంతం అని చెప్పి అన్నారు. అంటే నువ్వుల యొక్క రాశిని సూర్యమండలం వరకు పోసి ఆ నువ్వుల రాశిలోంచి ఒక్కొక్క గింజను 10,000 సంవత్సరాలకు ఒకసారి తీస్తే కనుక ఎన్ని వేల కోట్ల సంవత్సరాలకు ఆ రాశి మొత్తం కూడా తరిగిపోతుందో అన్ని వేల కోట్ల సంవత్సరాల పాటు మనము, మన యొక్క పితరులు, అలాగే రాబోయేటువంటి వారు మనమంతా కూడా ఈ 21 తరాలు స్వామి యొక్క సాన్నిధ్యంలో ఎల్లప్పుడూ నిత్యానందం అమృతరస పానవత్ సర్వదా తృప్తికరం అని చెప్పి పరమపదాన్ని వర్ణిస్తూ ఉన్నారు కదా. అటువంటి పరమపద ప్రాప్తిని కలగజేసేటువంటి గొప్ప వైభవం ఈ యొక్క కన్యాదానానికి ఉన్నది. అటువంటి వైభవోపేతమైనటువంటి కన్యాదాన కార్యక్రమాన్ని ఈనాడు శ్రీభూమి ముఖ్య మహిళా సువిలాసలోల శ్రీవేంకటేశ పరిపాహి కృపాలవాల అని చెప్పి అన్నట్లుగా కృపాసముద్రుడు, కరుణాసముద్రుడైనటువంటి శ్రీవేంకటేశ్వర ప్రభువుకు శ్రీదేవి, భూదేవి అనేటువంటి అమ్మవార్లను, వారి యొక్క గోత్ర ప్రవరలను చెప్పి
భృగో సంకల్పతనయాం అని చెప్పి శ్రీదేవి అమ్మవారిని, కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం అని చెప్పి భూదేవి అమ్మవారిని వీరిరువురిని ఇచ్చి అత్యంత వైభవోపేతంగా శ్రీవైఖానస భగవచ్శాస్త్రోక్తంగా కన్యాదాన కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఎవరు దీనికి సాక్షులు? మనం కన్యాదానాన్ని నిర్వర్తించాము, ఆ కన్యాదాన కార్యక్రమాన్ని మనం వీక్షించాము భక్తితో అనడానికి ఎవరు సాక్షులు అంటే విశ్వంభర సర్వభూతా సాక్షిణ సర్వదేవతా. ఇందాక మనం చెప్పుకున్న అంకురార్పణ కైంకర్యం కోసమే సమస్త దేవీ దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తారు అని. దేనికి వారందరూ వచ్చి ఏమి చేస్తారు అంటే వారందరూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో మనం ఎలా వీక్షిస్తున్నామో వారు కూడా వీక్షిస్తూ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆ కన్యాదాన ఫలాన్ని మనం పొందడానికి గాను వారందరూ కూడా సాక్షులుగా నిలుస్తారట. అటువంటి గొప్పదైనటువంటి కన్యాదాన మహోత్సవాన్ని నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు మాంగళ్య ధారణా కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. గోవింద మంగళీర్యం మధురిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబజోతిభ్యో దాతి శ్రియంబసా నామ దత్తమాజన్ భవంతి సత్యా సుమిదాం తద్రౌ ప్రజాపతిస్తోమగం రాజానం సృజత తంత్రయో వేద అన్వసృజంత తాన్ హస్తే గురుత అథా సీతా సావిత్రీ మాంగళ్యధారణ సముత్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. అగ్నిరేత ప్రథమో దేవతానాగంసోహ సప్రాంచమత్య భాషాత్ తదేవం రాజారుణ్ మణితామధేగు స్త్రీపుత్రమన్నరోధా స్వాహ ఇమామగ్నిస్త్రాయతాంగార్హవత్య ప్రజాంచమత్య భాషాత్ తదేవం రాజారుణ్ మణితామధేగు స్త్రీపుత్రమన్నరోధా స్వాహ ఇమం మే వర్ణస్సు దేహముద్వాచముడియా త్వాం వస్త్రాచకే స్వాహ తత్వాజామి బ్రహ్మణా బంధమానస్తాశాః స్తేజమానో విర్భిః అహేడమానో వర్ణే హవోదృశం సమాన ఆయు ప్రమోషి స్వాహ తన్నోగ్నే వర్ణస్య విద్వాన్ దేవసేడో వయాశిష్టాః జ్యేష్ఠ వర్ణితమస్సోషిదానో విశ్వాద్వేషాగం ప్రముత్య స్వాహ తన్నోగ్నే మోవతి నిధిశోస్యావసోభ్యష్టౌ అభయక్షణ వర్ణమ్రాణు విహిమృడిగం సుహోనేధి స్వాహ త్వమగ్నే అయాస్త్యాసన్మనసాయితః అయాసన్ హవ్యమూషేయానో దేహి వే జగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువ స్వాహ ఐదేన ముఖస్థాః అనుదేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూః అతిపురోత్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమం కరిష్యే ఐతేన మణిస్వా అనుమతేన మణిస్వా సరస్తేన మణిస్వా దేవసవితః ప్రసవ ఇమాం రాజాంతి ఆజ్యమభిగార్యాం.
इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निर्णमन्यताम् यन्नारिव ब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेवतिरेदन्तां ज्ञातयो मत्स्वाः उदाजुषा स्वायुषो दोहदेनागमृथेनोत्पर्जन्यस्य सुष्मेण दस्थामतागम् अनु विश्वावदत्तयावजं धारावदन्यायिव अतिगाहे महेद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निर्णमन्यताम् यन्नारिव ब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेवतिरेदन्तां ज्ञातयो मत्स्वाः उदाजुषा स्वायुषो दोहदेनागमृथेनोत्पर्जन्यस्य सुष्मेण दस्थामतागम् अनु विश्वावदत्तयावजं धारावदन्यायिव अतिगाहे महेद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निर्णमन्यताम् यन्नारिव ब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेवतिरेदन्तां ज्ञातयो मत्स्वाः ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवः स्वस्वाहा ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवसेतः प्रासावीः ओम भूः अतिवृत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गम् आकार लाजहोमान्ते सर्वमन्त्रपर्यातरणात् प्रास्तार्थम् अतो देवादिवैष्णवं करिष्ये एतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसेतः ओम मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्याः सप्तां स्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवदं समूढमस्वाहं श्रे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्याधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विषेदोः वृतानि श्रीन्द्रसेद्यसगा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्यप्रादो वन्यवो जार्ध्रुवां तस्मिन् ते विष्णोरुत्तरं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवः स्वस्वाहा ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्वते नमः स्वाहा देवसेतः प्रासावीः ओम भूः अतिवृत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गम् कर्मसाफल्यं परिष्ठातन्त्रं करिष्ये ऐतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसेतः प्रसव यदस्य कर्मणोत्तरीतं विद्यानेन महाकरम् अग्निश्रेष्ठावृतं करोतु स्वाहा अग्नेः सृष्टगते स्वतावतावतेनाङ्कामानां समुद्रेत्रे स्वाहा अग्ने स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्ने नमते स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादशं सर्वत्रैवाणाष्टं देवतमुष्मै स्वाहा अग्नेः सृष्टगते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा जन्मात्मनाम् इन्दावोदग्निस्तत्तनराः जातवेदावशेषणे स्वाहा पुनरग्निश्चक्षुरात् पुनेन्द्र बृहस्पतिः पुनर्मेश्वराज्वं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा भेजन्दृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रायतमत्याश्रायतं षट्कुलमत्नोक्तञ्चयज्ञे अतिरिक्तं कर्मणोच्चे नमग्नपर्वान् पुण्यतिकल्पयन् स्वाहा क्रादे देवान् स्वाहा यदो शेषदेमे स्वाहा समितेजोस्तेजोमेदे स्वाहा यमस्तदेवं त्योर्मे भाय स्वाहा सूर्यदेव में चक्षुर् में भाय स्वाहा सोमस्तदि में चित्तम में भाय स्वाहा वायुधि में प्राणान में भाय स्वाहा ब्रह्मणोदि में बुद्धि में भाय स्वाहा सप्तते अग्नि समित सप्तपान सप्तर्ष सप्ताम प्रियाणि सप्तहोत्रा दाता इंद्रिय सप्तयोनि रावृणस्वाहुतेन स्वाहा ऋतदान विद्वानुष्टप्तेन पूर्णमावति मनसा प्रजापति स्वाहा अग्निर्भुक् अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो बुद्धिस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधि वनस्पति गन्धर्वाश्चर्यप्यन्तां यदक्षप्रदामः प्रदामः साक्ष्यमस्तत्रिप्यन्ताम् ऐते नमः गस्ताः नमते नमः गस्ताः सरस्ते नमः गस्ताः देवसेतः प्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णमे भूयात् स्वाहा अक्षतमक्षतेजो क्षमामेः चेताः राजाः देवार्भ्यो मार्जयन्तां दक्षिणायां निस्माताः पुत्रा मार्जयन्तां प्रतीचाः दशग्रहा पशुः मार्जयन्तां प्रतीचां दृष्टा भूरिदेवनस्य मार्जयन्तां गोत्वायाः मतिकृतं वत्सरो मार्जयन्ताम् अथाचारे नागेभ्यो मार्जयन्तां दक्षिणतः परदेवनया पश्चिमतः परदेवनया उत्तरतः परदेवनया दक्षिणतः विष्णुः सर्वसि पश्चिमतः विष्णुः सर्वसि प्राच्यां विष्णुः सदनमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्तामावोषधे
దివంగచ్చతనోష్టిమేరే స్వాహ సిద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదేలపదే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతయోద్భుతి ఆదిత్యస్తమో నమః. త్రియాయుషం జపదగ్నే కశ్యపశ్చత్రియాయుషం తద్దేవానాః త్రియాయుషం తన్నేస్తత్రియాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతం చ వర్షే త్రియాయుషం. ఆపోహిష్టామయోభోస్థానూర్జేదానా మేరణాయుక్తే యోపసూదమోరసత్తవాదేన ఉషతీరివ మాత్రః తస్మారంగమాభో సక్ష్యాజ్మద ఆపో జనే రాజనః యస్యేజ్ఞేజేజస్యేనాహం తేజస్యే భూయాసమస్యేజ్ఞేవర్చస్యేనాహం వర్చస్యే భూయాసమస్యేజ్ఞేరస్యేనాహం అరస్యే భూయాసం మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్యేజో దాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియేంద్రియం దాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యోధ్రాజో దాతు యోగసూర్యంద్రకే యవదగాన్ మాతోర్నవాః దుభ్రాజమానసరస్మధ్యా సమార్షవరోహితాక్ష సూర్య సన్మనసాపనాతు కాయేన వాచా మనసేంద్రియర్వారుద్యాత్మనా వా పదే స్వభావాత్ కరోమ్యద్ద సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం యథాసుఖం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః ఆజ్యోభారం నివేదయామి గుడోభారం నివేదయామి. సర్వం శ్రీభూనీలాసమే శ్రీనివాసార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అన్న రీతిలో ఇప్పటిదాకా ఈ మహోత్సవంలో నిర్వర్తించినటువంటి యజ్ఞఫలాన్ని మొత్తాన్ని కూడా స్వామివారి యొక్క చరణారవిందముల చెంత సమర్పించి సర్వం శ్రీభూనీళా సమేత శ్రీనివాస స్వామినః దివ్య చరణారవిందార్పణమస్తు అని ఆ దివ్యమైనటువంటి స్వామివారి యొక్క చరణారవిందముల చెంత ఈ ఫలాన్ని మొత్తాన్ని కూడా సమర్పించిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కైంకర్యాన్ని ఆనందోత్సాహాల నడుమ స్వామివారు నూతన వరుడిగా అమ్మవార్లు ఇరువురు నూతన వధువులుగా నిర్వర్తించుకునేటువంటి క్రీడా వినోదంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క కైంకర్యం. ఆ వారణమాయిరం అనేటువంటి పాశురాన్ని ఆచార్య పురుషులు పఠిస్తూ ఉండగా అర్చక స్వామివారు అలాగే అన్నమాచార్య వంశస్థులు వీరిరువురు కూడా స్వామి అమ్మవార్ల ప్రతిరూపాలై ఈ పూర్ణఫలములుగా చెప్పబడేటువంటి నారికేళ ఫలాలను అటు ఇటు ఆడించేటువంటి కార్యక్రమంగా వారణమాయిరం అనేటువంటి కైంకర్యాన్ని అత్యంత ఆనందోత్సాహాల నడుమ నిర్వర్తించిన తర్వాత పుష్పమాల పరివర్తనం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారు పరమపురుషుడు. అటువంటి పరమపురుషుడు గళసీమలో అలంకరించినటువంటి దివ్యమాలను వనమాలి గదీశారంగి శంఖీ చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అని ప్రార్థిస్తాం కదా. అటువంటి వనమాలి ధరించినటువంటి ఆ దివ్యమైనటువంటి మాలను శ్రీదేవి అమ్మవారి గళసీమలో అలంకరించిన తర్వాత మరలా శ్రీదేవి అమ్మవారి యొక్క గళసీమ నుండి స్వామివారికి సమర్పించి మరలా భూదేవి అమ్మవారికి యథావిధంగా ఆ మాలను సమర్పించిన తర్వాత శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురు స్వామి దగ్గరకు చేరుకుని ఈ కళ్యాణ మహోత్సవంలో చివరి ఘట్టమైనటువంటి అక్షతారోపణ కైంకర్యాన్ని నిర్వర్తించుకోబోతూ ఉన్నారు. కాబట్టి భక్త మహాశైలరా, ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం వల్ల మన మనస్సులో ఉన్నటువంటి సకల కామనలను కూడా ఆ స్వామి అమ్మవార్లు తీర్చి ఎల్లప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల యందు మన వెన్నంటి ఉండి మనల్ని కాచి రక్షించాలి అని ఆ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి కళ్యాణ శ్రీనివాస ప్రభువును ప్రార్థిస్తూ నమస్కరిద్దాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి